guys, so we have something important. ఏంటి చెప్పండి? యాపిల్ చెప్పు. యాపిల్ యాపిల్. బ్యాట్ చెప్పు. BAT బ్యాట్. క్యాట్ చెప్పు. CAT క్యాట్. డాగ్ చెప్పు. DOG డాగ్. ఫ్యాన్ చెప్పు. ఫ్యాన్. ఫ్యాన్ చెప్పు. వస్తుందా రాదా చెప్పు. ఫ్యాను. అదే ఫోన్ ఎక్కిస్తావు కాదు గూస్మెంట్. ఇవన్నీ వస్తాయి. అంటే గెలికించుకోవద్దు అక్క నా చేతి. నీకే వచ్చినాను. కై కాదా అయితే గిఫ్ట్ స్పెల్లింగ్. కై కాదా గిఫ్ట్ స్పెల్లింగ్. గిఫ్ట్ పేరు కాబట్టి గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్ చెప్పు. అంతే. గిఫ్ట్ GITEFT. మధ్యలో వల్ల చెప్పు కాదు, పప్పాలు కావాలా? పప్పాలు మాత్రం కావాలి, స్పెల్లింగ్ వద్దు. వస్తుందా అదన్నా చెప్పు. 3 1 3 3 2 6 2 టేబుల్ చెప్తాను. బెడ్డి కన్నెలు, చిన్ని బాబులు, బుజ్జోడు. గైస్ ఇక్కడ ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు నా వీడియో చూస్తున్నారు అండ్ మేము ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాం. బెడ్ గడిద ఆడుకుంటున్నాం. బెడ్డిగాడు క్యూట్ ఉంటాడా? జస్సు క్యూట్ ఉంటాడా? కదా వీడే కదా. అవునా? నా దృష్టిలో కూడా వీడే. నా బంగారు కొండ, నా చిట్టి బంగారం వీడు కదా. బుగ్గలు భలే ఉంటాయి సాఫ్ట్ గా. Basically he's not bagifying us but still we're gonna do it. వెండిరేది పట్టి వచ్చింది, ఇది కొట్టేస్తుంది. ఏమనలేదు అక్క, ఏమనలేదురా వడ్డీగా. Hey guys, good evening. Okay, good evening. Good afternoon. Evening nana, evening అయిపోయింది 5:30. Look what I have treats for Buddy. That is not treats. Those are treats for Buddy, cutie pie. ఈ పిల్ల చుపా చిప్స్ తింటుంది. చుపా చిప్స్ అయింది, చిపా చిప్స్. చుపా చిప్స్ తింటుంటే వీడు బడ్డీగాడు కూడా చూస్తున్నాడు అనమాట, నాకు అని చెప్పి. సో అందుకే నేను బడ్డీ కోసం చెప్పి కొంచెం ముక్క పెడితే తినలేదు వాడు. సో అందుకు మనం ఇప్పుడు పెడదాం. ఓకే బడ్డీ కమ్ హియర్ బడ్డీ, కమ్ హియర్ బడ్డీ బేబీ, దా సిట్ 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 సిట్. ఓ మై గాడ్, ఇస్తా, కూర్చో ఫస్ట్. సిట్, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సిట్ నాన్న సిట్. కూర్చో బే, కూర్చోరా. చాలా మంది నాకు బడ్డీ మిస్ అవుతున్నాడు అని చెప్తున్నారు, అంటే బడ్డీని మిస్ అవుతున్నామని చెప్తున్నారు. సో అందుకే నేను ఇస్తున్నాను. వీడికి తిండి మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు, అక్క మీద లేదు, సొంతం అక్క మీద లేదు, నా మీద కూడా లేదు కదా. ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ మెంటల్ ఫెలో యు ఆర్. సిట్ సిట్ సిట్. చూడండి ఎట్ట కూర్చున్నాడు చూడండి. స్టాండ్ ఇస్ అటెన్షన్ కూర్చున్నట్టు కూర్చున్నాడు. అదే అక్క చెప్తే కూర్చో. షేక్ అండి, హై ఫై, గుడ్ బాయ్, హై ఫై, గుడ్ హై ఫై. నాకు ఇవ్వ బిస్కెట్. సిట్ నాన్న సిట్, గుడ్ బాయ్. షేక్ అండి, హై ఫై. కంకిలు ఒలుస్తున్న ఇద్దరు చెల్లెళ్ళు. అది పోల్చడం చూడు. కానివ్వండి వచ్చండి. ఏం చేస్తున్నావు ఐషు? అదేంటి కంకి ఉడకబెట్టింది. కంకి కాదు, జనపతి. నాకు 3 ఉంటే ఉడకబెట్టిన దాంతో ఐ విల్ మేక్ ఇట్ చాట్. ఓకే మనం బడ్డీకి బాయ్ చెప్పేసి మనం వెళ్దాం. లెట్స్ గో. సో గైస్ ఇక్కడేమో మా బాబాయ్ వచ్చాడనమాట. గిఫ్ట్ గాడిని పిలుచుకోపోదామని చెప్పి. వెయిట్ లెట్ మీ స్విచ్ ఆన్ ది ఫ్లాష్, మీకు అర్థమవుతుంది. ఫ్లాష్ ఆన్ అయింది. స్టోరీ టైం ఏంటి అంటే మా బాబాయ్ వచ్చాడు గిఫ్ట్ పిక్ చేసుకొని వెళ్దామని చెప్పి.
గిఫ్ట్ ఇన్ పిక్ చేసుకుందాం అని చెప్పి మా బాబాయ్ వచ్చాడు అనమాట. అదిగోండి వెళ్తున్నాడు, బ్యాక్ వెళ్తున్నాడు. ఓ విషయం ఏమైందంటే గిఫ్టీని పిలిచినారనమాట, బాబాయ్ పిలిచినాడు. బయటికి పోతున్నాం మేము, వస్తావా పోదాము అని చెప్పి. గిఫ్టీ ఏమనింది, అక్క వాళ్ళతో పోతాను. మా బాబాయ్ అడిగినాడు మాతో వస్తావా లేకపోతే అక్క వాళ్ళతో పోతావా బయటికి అంటే, అక్క వాళ్ళతో పోతాను, ఉన్న నాళ్ళు ఎంజాయ్ చేయాలనింది ఆయుష్. ఉన్న నాళ్ళు ఎంజాయ్ చేయాలి అక్క వాళ్ళతో సో నేను రాను మీరు వెళ్ళండి అనింది. ఆల్సో ఇప్పుడు మేము షికార్కి వెళ్తాం. షికార్తో పార్టీ వేర్ గోయింగ్ టు హాస్పిటల్ ఆల్సో. చెప్పా కదా వైటమిన్ డి దాని గురించి అని చెప్పి. సో అంతా 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ చెకప్ కి రామని చెప్పినారు అనమాట, టెస్ట్ చేస్తామని చెప్పి. నేను కూడా ఊరికే అలా సరే ఈ పిల్లకి కూడా కంప్లీట్ ఓవరాల్ చెకప్ చేపిద్దామని చెప్పి. నార్మల్ గా చెకప్స్ చేపిస్తా ఉంటాం. చేపిస్తారు, అర్థం కూడా కాదు వీళ్ళు. మనకి అన్నిటికంటే ముఖ్యం హెల్త్. 2 కేజీలు తగ్గినా చేపిస్తారు, 1 కేజీ పెరిగినా చేపిస్తారు. అవును, ఎందుకంటే ఏం జరిగినా కూడా లోపల మా డాడీ దృష్టి, మా అమ్మ మా డాడీ మా అక్క దృష్టి ఏంటంటే లావుగా ఉంటే హెల్దీగా ఉన్నట్టు. లేదు లావుకుంటే హెల్దీగా ఉన్నట్లు కాదు, మనం హెల్దీగా కనిపిస్తే హెల్దీగా ఉన్నట్లు. అండ్ దాంతో పాటు మనకి ఏ విషయం జరిగినా కదా అది ఓకే. అమ్మాయి సన్నగా లేదు, షీస్ ఫైన్ ఓకే, తన BMI కి తగ్గట్టుగానే ఉంది. కానీ విషయం మన బాడీలో ఏం జరిగినా కూడా, అంటే చిన్నది ఏం వచ్చినా కూడా బ్లడ్ లోనే అంటే డిఫిషియన్సీ ఏదైనా ఉంటది కాబట్టి బ్లడ్ లో బ్లడ్ లోనే డిఫెక్ట్ ఉంటది అనమాట. ఎంత బాగుంటేనే కదా మనం ఏదైనా కూడా చేయగలుగుతాం. సో అందుకోసం చెకప్స్ చేపిస్తూ ఉంటాం అనమాట. రెగ్యులర్ గా కాదు, మరీ రెగ్యులర్ గా ఏం కాదు, కానీ ఒక 4 months కి ఒకసారి. ఇట్స్ వెరీ కామన్ ఆబ్వియస్లీ. సో అందుకు ఇప్పుడు నన్నైతే డాక్టర్ ఎలాగో చెప్పాడు, నువ్వు 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ రా అని చెప్పి. బికాస్ నాకు టాబ్లెట్స్ కూడా ఇచ్చినారు కాబట్టి వైటమిన్ డి దానికి సంబంధించింది. నేను ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము, చూద్దాము. లెట్స్ హోప్. మా అమ్మ అయితే ఏం కాదు వచ్చేసి ఉంటుంది నీకు అప్పటికే అని చెప్పింది. అండ్ ఆల్సో ఫీలింగ్ ఫైన్ ఇప్పుడు. అప్పుడు లాగా డిజీనెస్ అలా అంతా ఏం లేదు, ఇప్పుడు చాలా బాగుంది. సో ఇప్పుడైతే నాకు తెలిసి జనరల్ చెకప్ కదా. ఈసారి ఇదే జరుగుతుంది అనమాట. నేను ఎంత హెల్తీగా చాలా మంచి డైట్ అండ్ వర్కౌట్స్ అవన్నీ వేసుకుంటూ ఉంటాను. మీరు ఆల్రెడీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారు. అక్షయ ఎప్పుడైతే వస్తుందో మొత్తం అన్ని ఫ్లాప్ అయిపోతాయి అనమాట. మార్నింగ్ నుంచి ఎంత మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నా కూడా ఈవినింగ్ ఈ టైంకి వచ్చేసరికి మొత్తం డైట్ అంతా కంప్లీట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ ఎనీవేస్ అంటే సో హే గాయ్స్, ఇప్పుడే మేము తినేసినాము ఆల్రెడీ. మీరు గిఫ్ట్ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ సైడ్ సాస్, ముక్కు మీద సాస్ తీసుకొని ఉంది. సో అది సంగతి. ఓకే, ఇప్పుడు గిఫ్ట్ అడుగుదాం. మేము ఏం తిన్నాము, అమ్మ దగ్గర ఏం చెప్పాలో. ఓకేనా? ఓకే చెప్పు, ఏం తిన్నాం మనం? పిజ్జా శాండ్విచ్ కాదు, మమ్మల్ని ఈడ్స్ కొడుతుంది అమ్మ. బికాస్ ఇంట్లో ఆల్రెడీ చికెన్ అండ్ మటన్ ఉంది. సో ఏం తిన్నాం? నిన్న బుక్ చేసింది లేక మనల్ని లిటరల్లీ బుక్ చేసింది నిన్న. మీరు ఆల్రెడీ చూసింటారు, అంటే లాస్ట్ టైం ఆల్రెడీ బుక్ చేసింది. సో పర్లేదు, ఇంకోసారి ఛాన్స్ ఇద్దాము. ఏం తిన్నాం చెప్పు. శాండ్విచ్ ఒక్కటే. వావ్, దిస్ ఈస్ ద స్పిరిట్. ఇదే చెప్పాలా? ఈడ ఎట్లానే అంటది, అడిగిపోయి నాకు చేరే చెప్తాను. చెప్పవా? నెక్స్ట్ అట్లయితే మేము నిజంగా ఒక శాండ్విచ్ మేము షేర్ చేసుకుని తిన్నాం అని చెప్పింది. ఒక శాండ్విచ్ మేము షేర్ చేసుకుని తిన్నాం. ఒక శాండ్విచ్ అంటే ఎంత ఉంటుంది? శాండ్విచ్ 3 శాండ్విచ్లు తిన్నాం అని చెప్తా అంతే కదా. అనుకుంటా వేరేగా ఏదైనా చేస్తే మీరు మాకు ఎలాంటి టైప్ ఆఫ్ శిక్షణ ఇవ్వాలో, పనిష్మెంట్ ఇవ్వాలో మీరు మాకు చెప్పండి. ఓకేనా? ఏం చేయమియాలో నీకు పనిష్మెంట్? ఫోన్ ఇయ్యను ఇంకెప్పుడు. యూట్యూబ్ లో షార్ట్స్ నువ్వు అంతసేపు టైం ఏదో తీసుకుంటా అంటే నువ్వు చెప్దామని ప్లాన్ ఉంది కదా నీకు, కావాలనే కదా నువ్వు అలా చేస్తున్నావు. ఓకే, పనిష్మెంట్ ఓకే. ఓకే డన్. ఓకే, దట్స్ ఇట్ గైస్. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత we will talk. ఓకే చెప్పు, నిజం చెప్పవు కదా. ఒట్టు గిట్టు అని చెప్పి ఏదో ఒకటి చెప్పదు. మా డాడీ మీద అయితే అస్సలు. మీ డాడీ మీద ఒట్టేస్తే చెప్పాలి, నిజం చెప్పేస్తావు. కష్టమవుతుంది పాపం. ఏమని తెలుసా, నేను ఎంతసేపు అయినా దాచిపెట్టుకుంటా కానీ మా నాన్న మీద ఒట్టంటే మాత్రం నేను చెప్పేస్తాను అబ్బా. అది లిటరల్లీ మాకు సౌండ్ లేదు. క్యూట్ అనిపించింది. మీ ఫాదర్ మీద ఒట్టేస్తే మీకు అలానే ఉంటుంది. అలానే ఉంటుంది. అయితే చెప్పవు దానికైతే ఓకే. కానీ వాళ్ళేం అడగర్లు అవన్నీ. అమ్మయ్య అంట. అండ్ ఆల్సో గైస్, మీరు చాలా మంది నన్ను అనుకోవచ్చు, ఏంటి అభిజ్ఞ నువ్వు మార్నింగ్ వర్కౌట్ చేసి మంచి ఫుడ్ తినేదాన్ని బిఫోర్ అక్షయ, ఇప్పుడు చూస్తే అలా అయ్యావు ఏంటి అని అనుకోవచ్చు. ఎందుకో తెలియదు గైస్, ఈ పాప ఎప్పుడు చూసినా నన్ను క్రేవింగ్స్ ఇట్లా అక్కడ బ్రౌన్ బాంగ్ తినాలని, అక్క నాకు డెత్ బై చాక్లెట్
తినాలనుంది. ఐషు మనుషుల ఐషు బేసిక్ గా. అండ్ ఆల్సో ఐమ్ వెరీ బిగ్ స్వీట్ టూత్ గర్ల్. ఓకేనా, ఎప్పుడు చూసినా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఈ మధ్య అది ఎందుకు గుర్తు చేస్తా ఉంది. నాకేమో ఇంకా తినాలనిపిస్తుంది. నాకు ఈ మధ్య ఐస్ క్రీమ్స్ అంటే ముందు నాకు చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ వాఫిల్స్ ఏం పెద్ద నచ్చేవి కాదు. ఈ మధ్య ఈ పిల్లకి నచ్చడం వల్ల నాకు ఇష్యూ అవుతుంది. కానీ పిల్ల ఉన్నంతసేపే బట్ సో అంత ఉన్నంతసేపే కాబట్టి ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను. అండ్ ఆల్సో మీరు చెప్పకుండానే ఇప్పుడు చూడండి ఎంత క్యూట్ గా వెళ్ళిందో. వావ్, ఏమన్నావు నువ్వు ఇందాక? పెద్దమని పెద్దనే పిలుస్తాను నేను. పెద్దమని కుక్క వచ్చింది. కుక్క అక్క అని పిలవనా నేను? వద్దు, కుక్క వచ్చింది వెనకాల. అక్క అని వెనకాల కుక్క వచ్చింది. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఆమా ఏం తిన్నావు గిఫ్టీ? 3 శాండ్విచ్లు తిన్నా. 3 శాండ్విచ్లు ముగ్గురం తిన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఏహే ఆగవే, ఇక్కడ ఒకసారి ఆగు. చెప్పు, నీట్గా చెప్పమ్మా. ఏం శాండ్విచ్ తిన్నారు? చికెన్ శాండ్విచ్. నువ్వు? నేనా? అదే ఇంట్లో నేను ఏమని చెప్పినాను పోయేటప్పుడు గిఫ్టీ? ఏమీ తినద్దని అక్కి ఈ అక్క నేనా? ఈ అక్క కాదు, ఈ అక్క తిన్నాం అని చెప్పి పానీపూరి ఏమొద్దన్నావు కదా. నేను పానీపూరి అన్న మాకు వద్దండి. అందులో కొంచెమన్నా బుద్ధి అనేది ఉందా? నేనేమన్నా ఇంట్లో మటన్ ఉంది, చికెన్ ఉంది, దోశ పిండి ఉంది, చపాతి పిండి ఉంది అని చెప్పినా కదా చిలకి చెప్పినట్టు. ఎందుకు అట్లా బయట ఫుడ్ నువ్వు చెడిపోయి కాకుండా ఏమైనా చెడగొడుతున్నావే వచ్చిన నుంచి? నిన్న పోయినా ఈ రోజు అక్కనే కొవ్వూరు బ్రాంచ్ అని ఈ రోజు మధ్యాహ్నం చూస్తే డీబీసీ ఐస్ క్రీమ్ బ్రౌన్ బాబు. అక్కనే కొవ్వూరు బ్రాంచ్ అని మా నేనేమన్నా. అవును. లెట్స్ గో. ఇప్పుడు మేము అక్షయాన్ని లేపుతున్నాం అనమాట. ఆల్రెడీ అప్పుడు లేసింటుంది, బట్ చూద్దాము. ఇంకా కిందికి రాలే. టైం ఎంత అవుతుంది గిఫ్టీ? ఇక్కడ చూడు, వచ్చేసింది ఐషు. రెడీ అయిపోయినావు ఐషు? ఎలా గిఫ్టీ? మిస్ అయిపోయాం మీ అక్కని లేపడం మనం. ఇది ప్రేమ ప్రేమ 2 సంవత్సరాలు అయిందట్టాను చూడక. రాత్రి చూసా మళ్ళీ చూడాలి. అమ్మ బాబోయ్, గిఫ్టీ అయితే ఇందాక పడుకున్నాక మళ్ళీ పెద్దమ్మ నేను అక్క టీవీ చూసినాం. పోచ్ బిగ్ బాస్ చూసినాం. పోచ్ నమ్మక ద్రోహం. ఎక్కడికి? మేము ఆల్రెడీ చూసేసాం. వావ్, దిస్ ఇస్ సో నైస్. బడ్డీ ఒక్కొక్కటిగా చూపినాన్న. నాది ఐషుది, అది గణేష్ చతుర్థి కాలేజ్లో ఉన్నప్పుడు, అదేమో వరలక్ష్మి వ్రతం అప్పుడు. అండ్ ఇంకొకటి వావ్, ఇది వచ్చేసి దాండియా నైట్ అనుకుంటా. వావ్, నైస్ నో? అక్కడ చూడండి, మా డాడీ మునక్కాయలు కోస్తున్నారనమాట. ఎన్ని మునక్కాయలు ఉన్నాయో చూడండి ఒకసారి. మా చెట్టువే, నేను బయట నుంచి పోలే ఎందుకంటే ఎండ పెడతా ఉంది. సో అందుకే ఇక్కడికి వచ్చా, ఇక్కడ నుంచి క్లారిటీ కనిపిస్తుందని. వావ్, గిఫ్టీ మో ఇన్నా. ఇంకా అక్కడ ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? తలుపు తెరిచి నీట్గా. అవునా? ఓ అమ్మమ్మ, ఎన్ని ఉన్నా తెలుసా? 100 దాకా ఏమో ఉంటాయి. 50 అన్న ఉంటాయి. ఇక్కడ పెట్టుకో. అక్కడే ఉంటాయి. 50 అక్కడ చూడు ఎన్ని ఉన్నాయో. సాయంత్రం తీయచ్చు. వామ్మో, ఇప్పుడు ఇంకా నువ్వు కావాల్సిన వెరైటీలన్నీ చేసేయాలి ఇంకమ్మా. మీ డాడీ చెప్పాడు ఏమని? కూర, మునక్కాయ తాలింపు, మునక్కాయ చారు. ఏంటి? మునక్కాయ తాలింపు అంట, ఆ, మునక్కాయ సాంబార్ అంట, ఆ, మునక్కాయ రసం. అదే రసం. మునక్కాయతో మళ్ళీ అది రోటీ, మోదీ తినే రోటీ. దేవుడా, మా 100 ఉండవమ్మా? ఉంటాయి. వామ్మో, ఇంకా తెంపుతున్నారు. అవునా? ఎందుకు అంటే ఇవి మేము ఒకటే కాదు, డాడీ పంచుతాడు. అంటే అమ్మ పంచుతుంది, అమ్మకి సంబంధించిన వాళ్ళకి,
అదే ఇస్తారు, అందరికీ ఇస్తాము. అందరికి ఇస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ? ఏం తిన్నారు తమరు బ్రేక్ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారు? కారం దోశ. ఎగ్ కారం దోశ. డాడీ అక్కడ ఉన్నారు స్పెట్స్ పెట్టు. గిఫ్టీ. ఓయ్ బుడకాయ. కాదు బుడకాయవి. బుడంకాయ కాదు. ఆంధ్ర సినిమాకి పోదామా వద్దాం? లేదా మునక్కాయ. నువ్వు ఇందాకే కదా చెప్పావు వద్దు ఎందుకు? లాగకండి మీరు ఏమైనా చేసుకోండి అన్నావు. మన ఇద్దరం ఫైటింగ్ చేద్దాం. వద్దు నా వంట చేయాలి. అంటే మీ పెద్ద చేస్తాను నాకు. ఓ మై గాడ్, ఇంకా చాలా వచ్చాయి గైస్, మొత్తం అన్ని. గాయస్ అండ్ ఆల్సో ఈరోజు మేము కాంతారా మూవీకి వెళ్తున్నాం ఈవినింగ్. ఇప్పుడు ఎందుకు అన్ని డబల్ యాక్షన్ ఆడతాను. సో ఇలా మేము పంచే కార్యక్రమం పెట్టామన్నమాట. అంటే ఇట్లా డివైడ్ చేసాము నీట్గా 10-10గా. అండ్ ఇక్కడ చూస్తే మా పాప మా కోసం ఇలాంటివి తీర్చింది. వావ్, బాగుందా గిఫ్ట్? వన్ గైస్, నేను ఇంకా చెప్పలేదు. 3 హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అక్క ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. రెడ్డి ఛానల్. వెల్కమ్ టు అభిజ్ఞా రెడ్డి లక్కిరెడ్డి ఛానల్. అభిజ్ఞారెడ్డి ఛానల్. ఓకే, విఘ్నారెడ్డి ఛానల్ ఎలా ఉంటుంది? పెద్దక్కతో కలకల్లా ఆడిపోద్ది. అమ్మో. వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ హార్ట్ విత్ అక్షయ. ఓపెన్ హార్ట్. ఇప్పుడే ఓకే, ఇప్పుడైతే మనం మన గిఫ్ట్ అదోక్షతో ఇంటర్వ్యూ తీసుకుంటాం. ఆగు, వెయిట్ చేయి. హే గాయ్స్, నాకు ఒక డౌట్. కార్ తీసుకుపోయేది నేను, అక్కడ కొనిపించేది ఏదైనా నేను, అక్కడ నువ్వు కాకపడతావు. అక్క నువ్వు మంచిగా చూసుకుంటారు కానీ నువ్వు లేపేటప్పుడు నువ్వు. యాక్షన్, కెమెరా రోలింగ్, స్టార్ట్. ఈ రోజు మన గెస్ట్ అదోక్ష. తిను వచ్చేసి పడమట నుంచి వచ్చింది. సో తనని అడిగి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఓపెన్ హార్ట్ విత్ అక్షయ. ఓపెన్ హార్ట్ విత్ అక్షయ. సో మీ గురించి కొంచెం చెప్పు వాళ్ళకి. నీ పేరు ఏం పేరు? నా పేరు అదోక్ష, ముద్దుగా గిఫ్టీ అంటారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మ చూడండి అవుతాను. ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడ నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చావు? మా ఊరు పేరు కాకినాడ. మధ్యలో బ్రేక్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? 3rd క్లాస్. ఏ స్కూల్? శ్రీ చైతన్య. మనం సెకండ్ ఘట్టానికి వెళ్దాము, సెకండ్ రౌండ్ కి. అదా ఇదా అనే క్వశ్చన్స్. దిస్ ఆర్ దట్. సో గిఫ్ట్ గారు మీరు ఓకేనా? మీరు రెడీనా? ఓకేనా? కెమెరా స్టార్టా? ఓకే ఫైన్, స్టార్ట్. ఓకే, ఇప్పుడు మీకు కాకినాడ ఇష్టమా లేదంటే ఈ ఊరు ఇష్టమా? పొద్దుటూరు. ఓకే, ఎన్ని ఇయర్స్? నీకు 9 years లో నువ్వు తిన్న వంటలన్నిట్లో నీకు ఎవరు వండితే ఎక్కువ ఇష్టం? పెద్దమ్మ. నానా గిఫ్ట్ గారు, ఎవరి వంటలు ఇష్టం? ఇది కెమెరా వచ్చేసి మీరు మొత్తం అందరు చూస్తారు, ఓకేనా? నువ్వు జాగ్రత్తగా మాట్లాడు ఏమైనా. ఓకే, నీకు ఏది ఇష్టం వంట? పెద్దమ్మ చేసిన వంట ఇష్టం. పెద్దమ్మ చేసిన వంటలో నీకు ఫేవరెట్ ఏంటి? వెజ్ లో అయితే బంగాళదుంప ఫ్రై. ఓకే, పొటాటో ఫ్రై అంట. నాన్ వెజ్ లో? నాన్ వెజ్ లో రొయ్యలు, చికెన్, మటన్ కీమా. రొయ్యలు, చికెన్, మటన్ కీమా, మంచి టేస్ట్. మీ మమ్మీ వండిన వంటలు ఎందుకు ఇష్టం లేదు? అంత బాగుండదు. మరి బాగుండకపోతే ఇన్నాళ్ళు తిన్నావు, ఇంత హైట్ అయినావు, ఇంత మంచిగా ఉన్నావు, హెల్దీగా, ఎట్లా? పప్పలు, ఇంకా అదేంటి స్నాక్స్ వల్ల. స్నాక్స్, ఇంకా ఫ్రూట్స్. ఏంటండి ఇక్కడ చూసి చెప్పండి మాకు. స్నాక్స్, ఫ్రూట్స్ వల్ల మీరు లావ్ అయ్యారంటున్నారు, ఇంటి ఫుడ్ కాదంటున్నారు మీరు, అంతే కదా? నీకుంది. మీ అమ్మ చేసిన వంటలో నీకు ఇష్టం లేదని చెప్తావు, ఇప్పుడు ఇంటికి వెళ్తావు, మీ అమ్మ సరే నేనేం పెట్టను పో నీకు అంటుంది. అప్పుడు ఏం చేస్తావు? మ్యాగీ చేసుకుని రోజు అట్టుకెళ్తాను. మ్యాగీ నువ్వే చేసుకుంటావు.
బంగారు. ఎవరంతా వీళ్ళు ఫుల్గా నవ్వుకుంటున్నారు ఇంత మంచిగా అని అనుకుంటున్నారా గైస్? మన సబ్స్క్రైబర్, మీట్ ఆర్ సబ్స్క్రైబర్ నేహా. సో ఈ అక్క వాళ్ళు ఏంటి అంటే నెక్స్ట్ డే సింగపూర్ ఫ్లైట్ ఉంది వాళ్ళిద్దరికి వెళ్ళడానికి, ఆ అక్కకి అండ్ వాళ్ళ హస్బెండ్కి. సో నన్ను కలుద్దామని చెప్పి ఈరోజు వచ్చారు. ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ. యూట్యూబ్ లో ఫస్ట్ స్టార్ట్ చేసిన ఏదో ర్యాండమ్ ఒక వీడియో స్టార్ట్ చేసిన, ఇంకా అట్లా కంటిన్యూ అయినా 2-3 డేస్ కంటిన్యూస్ గా మీ వీడియోస్ చూసిన. అసలు చాలా డేస్ అయిపోయింది కదా. నార్మల్గా ట్రావెల్ చేసేటప్పుడే నేను ఎక్కువ మందిని కలుస్తూ ఉంటాను, ఎక్కువ మందితో మాట్లాడుతూ ఉంటాను. ఇలా కలవడం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో నాకు సడన్ షాక్ అనమాట, ఎందుకంటే నేను, అమ్మ, డాడీ, ఐషు, గిఫ్టీ అందరం ప్లాన్ వేసుకున్నాము కాంతారా మూవీ వెళ్దాము, మండి వెళ్దాము అని చెప్పి. సో రెడీ అయ్యడానికి అని చెప్పి నేను పైకి వెళ్ళినాను. నాకు కొంచెం వర్క్ ఉండింది, వర్క్ చేసుకుంటే ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అయ్యి కిందికి వచ్చాను. కిందికి వచ్చి చూస్తే ఫుల్ ఎవరో యూనిక్ ఫేసెస్ ఉన్నాయి. అసలు ఎవరు అని అనుకుంటున్నా. అమ్మ చెప్పింది మీ సబ్స్క్రైబర్స్ ఇట్లా అని చెప్పి. చాలా మంచిగా అనిపించింది నాకు. ఆ టైంలో ఒకటే అనిపించింది, ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఆర్ వాట్ ఎవర్ ద సోషల్ మీడియా ఇస్, మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటాము అనే దాన్ని బట్టే బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ద పాజిటివ్ రెస్పాన్స్ ఐ గెట్ ఫ్రమ్ యూ గైజ్ ఇస్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మా మైల్ స్టోన్స్ అన్నిటినీ కూడా మీ మైల్ స్టోన్స్ అనుకొని నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ ఆన్లైన్ ఫ్యామిలీ లైక్ యూ గైస్. అండ్ తర్వాత మంచిగా మాట్లాడుకొని అంతా అయిపోయిన తర్వాత అమ్మ తాంబూలం ఇచ్చి పంపించారనమాట. చెప్తా పట్టులు బంగారం ఎవరు వాళ్ళనా? బుజ్జి 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 నేను కొంచెం అయ్యాక నీ చైన్ తీసేస్తానే నన్ను ఏమనుకోడు. కోరుకుతున్నాడు వాడు కాదు మురుగుతు. ఏం బట్టలు? ఇప్పుడు అమ్మ వాళ్ళందరికీ మునక్కాయలు ఇస్తుంది. సో ఫైనలీ మనం మార్నింగ్ కోసిన మునక్కాయలు అందరికీ పంచేటప్పుడు ఇలా పంచుతున్నాం. ఓకే. గిఫ్టీ డ్రా. గిఫ్టీ ఓయ్ గిఫ్టీ ఫుల్ అల్లరేస్తుంది గైస్. ఏం కావాలి? నువ్వు ఎందుకు అంత అల్లరి చేసావు ఇందాక? నేనేం చేసిన అక్కడ సైలెంట్ గా కూర్చొని ఫోన్ చూసుకుంటున్నా కదా. అవునా? అల్లరి చేయలేదా? అబ్బా కమల్ యాక్షన్. కమల్ యాక్షన్ అంట. ఓ మర్చిపోయింది అమ్మ పాపం. డాడీ ముందే చెప్పినాడు. అవునా? తాంబూలం ఇస్తా, తాంబూలాన్ని ఎవరికైనా ఏదైనా ఇచ్చినా కానీ పద్ధతిగా నీట్గా ఇస్తే కింద పడేసుకుంటా. ఎందుకు గైస్ మధ్యాహ్నం మేము మునక్కాయ ఫ్రై, మునక్కాయ పులుసు, ఈరోజు మా ఇంట్లో అన్ని మునక్కాయలతో చేసాము. ఎంత బాగున్నాయో. ఫెస్టివల్ అంటే బాగున్నావు ఇవాళ. మునక్కాయ ఫెస్టివలా? మునక్కాయలు అమ్మడానికి వచ్చినట్టుంది ఇది. అబ్బాయికి నువ్వు కాదు, అబ్బాయికి ఇవ్వు. సాయి ఉన్నాడు కదా, సాయికి ఇవ్వు. దా దగ్గరికి పోకు బట్టి. నేనంటే ఇష్టమా, బర్త్డే అంటే ఇష్టం? ప్లీజ్ అది అందరికీ తెలిసి ప్రపంచంలో అందరికీ. నీకు తెలీదా? నీకు తెలుసా తెలీదా? తెలీదు. ఎవరంటే ఇష్టం అంటే నాకు గిఫ్టీ. చెప్పలేను నేను అలా. ఓకే నేను అలా చెప్పను. ఇద్దరు అన్న చెప్పు. ఇద్దరని చెప్పచ్చా? ఇద్దరని చెప్తే ఇద్దరు ఇష్టమే నాకు. అట్లయితే ఓకేనా? ఏమో డాన్స్ చేస్తాను నేను పిల్ల. ఓకే. సో గాయ్స్ ఇప్పుడు మేము ఆంటీ వాళ్ళు తెచ్చిన స్వీట్ అండ్ హాట్ టేస్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే టేస్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఏం హల్వా ఇది? గుమ్మడికాయ హల్వా. నచ్చింది, ఎక్కువ తింటాను. బాగుందా? సౌండ్ తగ్గిస్తాం. వాళ్ళు నా కోసం ఎంతో ప్రేమ తీసుకొని వచ్చినారు. ఆంటీ అదే పనిగా చెప్పింది తిను అని చెప్పి. సో నాకైతే చాలా నచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేద్దాం, మేము మండి తినడానికి వెళ్తున్నాం అనమాట. సో నేను ఇప్పుడు ఈ స్వీట్ ఎక్కువ తినేస్తే అది తినలేను కదా. చూడండి, చెప్పు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? అక్షయ చెప్పాలి ఇప్పుడు. అక్షయ ఏమో డాడీకి వీడియోస్ తీసేకి బిజీగా ఉంది.
యా ఇంటికి వెళ్ళి తినేసి కాంతారా మూవీ అనింది. యా అక్షయకి ఎగ్జామ్ ఉండింది, ఈ టైం అయింది. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:40. 8:45 అవుతుంది. యాక్చువల్లీ ఫస్ట్ మేము యాక్చువల్ చెప్పాలంటే మండికి వెళ్దాం అనుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు టైం లేదు. సో అక్షయకు సడన్ గా ఎగ్జామ్ వచ్చింది, ఎగ్జామ్ ఉండే. సో అందుకు ఆ పిల్ల ఎగ్జామ్ అటెండ్ అయ్యి అంత చేసరికి లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో తినేసి అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు కాంతారా మూవీ. ఆనందమా ఈ పిల్ల గాయస్ లిటరలీ మేము ఓజీ సినిమాకి పోయినామని చెప్పి మీరే పోతారు మన నువ్వు పోయినప్పటి నుంచి వచ్చిన సినిమాలలో పోతాం. నిజం చెప్పాలంటే మాకైతే అంత ఇంట్రెస్ట్ గా ఏం లేదనమాట కాంతారా మూవీకి వెళ్ళాలా అని చెప్పి. కానీ లేదు ఇష్యూ టైము 20 ఇక్కడ తినేసి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ తింటాం ఎట్లయినా. బంగారు ఇప్పుడు వాళ్ళైతే చైతన్య స్కూల్, మేమైతే చైతన్య స్కూల్ చెప్పి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాము. ఎందుకు ఓకే? గవర్నమెంట్ స్కూల్కి వెళ్తావా? ఏంటి పెద్దమ్మ కోసం ఏదైనా చేస్తాం. అయ్యో అమ్మ బాబు పెద్దమ్మ కోసం ఏమైనా చేసేస్తుందంట, గవర్నమెంట్ స్కూల్ కైనా వెళ్తుందంట. సో అలా మా మంది ఆ ప్లాన్ నుంచి పొట్లం బిర్యానీకి షిఫ్ట్ అయిందనమాట. పొట్లం బిర్యానీ చాలా కొత్తగా స్టార్ట్ చేశారనమాట ఈ రెస్టారెంట్. టైమ్స్ ఇలా ఫ్యాన్సీగా లేనిటివే చాలా టేస్టీగా ఉంటాయి కదా, దాంట్లో అయితే ఇది నెంబర్ 1. చాలా టేస్టీగా ఉండింది. అండ్ దాంతోపాటు మేము ఆల్రెడీ తిన్నాం అనమాట. అంటే ఇక్కడ డైరెక్ట్ రెస్టారెంట్కి వచ్చి ఎప్పుడు తినలేదు, బట్ డాడీ తీసుకొని వచ్చినారు ఒక 2 to 3 times. బాగా నచ్చింది నాకు. మటన్ బిర్యానీ కంటే చికెన్ బిర్యానీ బాగా నచ్చింది. మేమైతే ఆ రోజు స్పెషల్ పొట్లం బిర్యానీ చికెన్ ఏదో ఆర్డర్ చేసుకున్నట్టున్నాము, చాలా బాగుంది. మేము వెళ్ళాలనుకున్న మూవీ థియేటర్ కూడా మా ఇంటికి చాలా దగ్గర. సో ఆ నియర్ బై ఉన్న రెస్టారెంట్ అయితే మాకు కూడా టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ టైం అనమాట. పెద్దనాన్న ఏమన్నాడో చెప్పనా, అది వేఫర్ అంటే తెలీదు అంటే అది ఒక బ్రెడ్ ఉంటుంది, దాంట్లో చాక్లెట్ వేసిస్తారు అంటే అట్లాంటి మేము తినం. నేను అసలు ఎప్పిను అన్నది. గైస్ యాక్చువల్లీ విషయం ఏమైందంటే విషయం ఏమైందంటే మేము ఫాస్ట్ వచ్చాం అనమాట. బట్ ది థింగ్ ఈజ్ 9:15 కాదు షో, 9:30కి. కాబట్టి మేము అలా రౌండ్కి వచ్చామన్నమాట. మొత్తం ఆ ఊరంతా తిరుగుతున్నాం మేము. అది సంగతి. అండ్ ఆల్సో ఇప్పుడు మాకు ఒక స్టాప్ అమ్మ ఏం అడుగుతా అదే తీపిస్తాడు. మజ్జిగ కోసం మేము ఒక స్టాప్ కి వచ్చాము. ఇక్కడ ఫేమస్ చాలా. ఆల్రెడీ చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు. టైమ్ ఈస్ అరౌండ్ 9, బట్ ఇక్కడ జనాలు ఉన్నారు. మజ్జిగ బా అంటే కోవా బన్ కొనిపెట్టాడు నాకు చాలు. ప్లీజ్ చేతులు ఎలా ఉంటాయో. సో అలా ఫైనలీ కాంతారా మూవీ కూడా చూసేసామన్నమాట. విజువల్స్ అయినా యాక్టింగ్ అయినా అంతా చాలా బాగుంది. స్టోరీ గురించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది కాంతారా 1 స్టార్టింగ్ కాబట్టి. నెక్స్ట్ వీడియో కలుద్దాము. నెక్స్ట్ వీడియో చాలా సర్ప్రైజ్ వీడియో అనమాట, బర్త్డే వీడియో. ఎవరిది ఏంటి అని మీరే గెస్ చేయాలి కామెంట్స్ లో. అండ్ ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. నాదైతే కాదు గైస్, బై.